జీనియస్ ఫిలిం మేకర్ సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచే స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. రంగస్థలంతో టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సుక్కు పుష్ప 1తో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. పుష్ప 2తో ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన నుంచి తర్వాత రాబోయే ప్రాజెక్ట్స్ విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాల గురించి తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కొన్ని క్రేజీ అప్డేట్స్ పంచుకున్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు పుష్ప 2 భాగాల మీద వర్క్ చేసిన సుకుమార్ ప్రస్తుతం కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారట. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో RC-17 అనే వర్కింగ్ టైటిల్తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలానే పుష్ప ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ పుష్ప 3 ఉంటుందని సెకండ్ పార్ట్ ఎండింగ్లో ప్రకటించారు. అయితే సుకుమార్ చేయబోయే 2 సినిమాల గురించి లేటెస్ట్గా జాట్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడారు నిర్మాత నవీన్ ఏర్నేని. పుష్ప 3 ఎప్పుడుంటుందని అడగ్గా రామ్ చరణ్తో సుకుమార్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అది పూర్తయిన తర్వాత అల్లు అర్జున్తో పుష్ప 3వ పార్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అందుకు 2 ఏళ్ల టైం పడుతుందన్నారు. దీన్ని బట్టి పుష్ప 3 2027లో ఉంటుందని తెలుస్తోంది. ఈ 2 ఏళ్లలో RC-17 రెడీ అవుతుందనుకోవాలి. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న RC-16 కంప్లీట్ అయిన వెంటనే సుక్కు ప్రాజెక్ట్ని పట్టాలెక్కించనున్నారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. రూరల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాలో చెర్రీని చిట్టిబాబు అనే పాత్రలో చూపించారు. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు RC-17 కోసం రెండోసారి వీరిద్దరూ చేతులు కలపబోతున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ సినిమాలో ఒక బ్లాగ్ తనకు తెలుసని, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి హైప్ చేశారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి 4 సినిమాలు చేశారు. పుష్పలో పుష్పరాజ్గా బన్నీలోని మరో యాంగిల్ని పరిచయం చేశారు సుక్కు. తన అద్భుతమైన నటనకు ఏకంగా నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది. పుష్ప 2తో ఇద్దరూ కలిసి ఇండియన్ సినిమా రికార్డుల్ని తిరగరాశారు. ఇప్పుడు పుష్ప 3 కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది మరో 2 ఏళ్ల తర్వాత కార్యరూపం దాల్చనుందని క్లారిటీ వచ్చేసింది.